హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. రీసెంట్గా తెలుగు ప్లాట్ఫామ్లలో, తెలుగు సోషల్ మీడియాలో, తెలుగు న్యూస్ ఛానల్లో కూడా హైలైట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా నడుస్తుంది అని అంటే ఏజుడ్ వర్సెస్ నా అన్వేషణ టాపిక్ అయితే చాలా ట్రెండింగ్గా, హాట్గా, వైరల్గా ఇది సాగుతుంది. సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా చూసే వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టి ఒక పాజిటివ్ కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ నన్ను మోటివేట్ చేసి ఇంకా మంచి కంటెంట్ తీయడానికి నాకు కొంచెం సహాయంగా ఉంటుంది. సో గాయస్, ప్లీజ్. సో మనం వీడియోలోకి వచ్చేస్తే రీసెంట్గా ఒక సినిమా ప్రెస్ మీట్లో శివాజీ గారు మాట్లాడుతూ ఒక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటంటే, మీరు అమ్మాయిలు ఏ విధంగా ఉంటే ఫుల్ డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటారు, బాగుంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపించారు. ఆ సాయి పల్లవిని, కొంతమంది హీరోయిన్స్ని ఎగ్జాంపుల్గా చూపించారు. రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్లలో కానీ ఈవెంట్లలో కానీ నిధి అగర్వాల్ పైన, సమంత పైన గుంపులుగా ఫ్యాన్స్ అందరూ ఎగబడిపోయారు వాళ్ళపైకి. సో వాళ్ళపైకి ఎగబడిపోయిన క్రమంలో వాళ్ళు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. సో ఆయన శివాజీ గారు కామెంట్ చేస్తూ, ఇట్లా మీరు పొట్టి డ్రెస్ వేసుకోవడం వల్లే మగవాళ్ళు అంతా రెచ్చిపోతున్నారు. సో మీరు చిన్న డ్రెస్లు వేసుకోకుండా మంచిగా ఫుల్ కవర్ డ్రెస్లో వెళ్తే మీకు వాల్యూ ఉంటుంది, ఎవరు మీ పైకి రారు అని కామెంట్ చేస్తారు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ అయినాయి. చాలామంది అనసూర్య కానీ, నా అన్వేషణ కానీ, కొంతమంది అయితే శివాజీ గారికి యాంటీగా మాట్లాడుతూ, గర్ల్స్ ఎలా రెడీ అవ్వాలో మీరు చెప్పడం ఏంటి, మరి చిన్నపిల్లల కాంచెల్లి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఇట్లా చేస్తున్నారు, అదవుతుంది ఇదవుతుంది, మరి దీని గురించి మీరు ఏం మాట్లాడరా అంటే అమ్మాయిలు మంచిగా ఉంటేనే అబ్బాయిలు మంచిగా ఉంటారా, అక్కడిక్కడ కానీ అబ్బాయిలు కూడా చాలా చేస్తున్నారు కదా, మరి సరే మేము ఫుల్ డ్రెస్లు వేసుకుంటాం, అబ్బాయిలు మరి ధోతి పంచ కట్టుకొని ఎప్పుడు ఆ విధంగానే తిరగండి, మాకు కూడా అట్లాంటి ఫీలింగ్స్ రావు కదా అనుకుంటే కొన్ని కామెంట్స్ ఈ ట్రెండ్ అయింది, వైరల్ అయింది. వీళ్ళిద్దరు ముచ్చట పక్క పెడితే దీనిపైన నా అన్వేషణ రియాక్ట్ అయ్యాడు. చేతిలో పుచ్చకాయ ఇంకా సమ్ కీరా అది పెట్టుకొని గర్ల్స్కి ఎలా ఉంటుంది ఆ పీరియడ్స్ పెయిన్ కానీ ఇంకా వేరే వాటి గురించి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చాడు. ఇలా మాట్లాడిన వరకు బాగానే ఉంది, ఎగ్జాంపుల్ ఇచ్చిన వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ నా అన్వేషణపైకి నెగిటివిటీ, కాంట్రవర్సీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిందూ దేవి దేవతల గురించి అతను తప్పుగా మాట్లాడడం. సో శివాజీని తిడుతూ, బూతులు తిడుతూ, సో రెచ్చిపోతూ ఇంకా చాలా విధమైన భాషాజాలాన్ని అతను యూజ్ చేశాడు. అలా మాట్లాడుతూ, చూపిస్తూ, బ్యాడ్గా చేయడం వల్ల ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ఆయన పైన ఒక్కరు వీనికా మనం సబ్స్క్రైబ్ చేసింది, ఇతనికా మనము సపోర్ట్ చేసింది, ఇతనేమో హిందూ దేవతల గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడని కామెంట్స్ చేస్తూ నా అన్వేషణ ఇట్లా ట్రెండింగ్లో నా అన్వేషణ వచ్చాడు. నా అన్వేషణ వచ్చిన తర్వాత ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అంటున్నారు. హిందూ దేవతల గురించి మాట్లాడుతూ కూడా మన గరికపాటి గారి గురించి కూడా బ్యాడ్గానే మాట్లాడారు. అసలు శివాజీ మాట్లాడిన తర్వాత కూడా గరికపాటి గారు ఆ విషయంలో ఒక ప్రవచనం చెబుతూ ఒక ప్రోగ్రాం దగ్గర అతను అన్నాడు, ఆడోళ్ళు కూడా పద్ధతిగా రెడీ అయితే, మన సాంప్రదాయం ప్రకారం రెడీ అయితే ఇది బాగుంటుంది అని గరికపాటి గారు అయితే చెప్పారు. సో మేమే ఆగలేకపోతున్నా, ఈ వయసులో ఉన్న నాకు కూడా ఇట్లా అవుతుంది అని గరికపాటి గారు అన్నారు. ఆ విధంగా నా అన్వేషణ అది విన్న తర్వాత గరికపాటిపై గలీజ్ కామెంట్స్ చేశాడు. సో పద్మశ్రీ వచ్చింది, ఆయనకు ఒక వాల్యూ లేకుండా ఆ గరికపాటి గారిపైకి నా అన్వేషణ అయితే బూతులతో విరుచుకుపడ్డాడు. సో ఇలా ట్రెండ్ అయిన నా అన్వేషణ దగ్గర 4 lakhs వరకు అన్సబ్స్క్రైబర్స్ అయితే మారిల్లో. ప్రతి ఒక్కరు నెగిటివ్గా నా అన్వేషణ గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనం నా అన్వేషణ ఇలా మాట్లాడడం 100% రాంగ్. హిందూ దేవతల గురించి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. సో నా అన్వేషణ ఎక్కడికి వెళ్ళినా ఇండియా గురించి చిన్న చూపుతో మాట్లాడతాడు. వీళ్ళ దేశం, ఈ కంట్రీ బాగుంది, ఆ కంట్రీ బాగుంది, ఇండియా ఇంకా బాగుపడలేదు, ఇండియా ఇంకా అట్లనే ఉందని దేశాన్ని చిన్న చూపు చూస్తూ మాట్లాడడం కూడా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అతని వీడియోలో హిందూ దేవతల గురించి మాట్లాడి ఆ తర్వాత గరికపాటి గారి పైన, శివాజీ పైన ఇలా కొంతమంది వాళ్ళపైన బ్యాడ్గా మాట్లాడుతుంటే ఇది విన్న ఏజోడ్ దీనిపైన రియాక్ట్ అయ్యాడు. అతను కూడా వార్నింగ్ ఇస్తూ, నాకు కొడక నువ్వు హిందూ దేవతల గురించి మాట్లాడితే బాగుండదు, ఎట్లాంటి వాడైనా వానికి ఏదో ఒక శిక్ష అనేది పడుతూ ఉంటుందని ఏజోడ గారు కూడా చెప్పారు. ఏజోడ్ చెప్పిన తర్వాత ఆ వీడియో అప్లోడ్ అయిన ఒక
కొంతసేపటికే మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసినాడు. ఆ వీడియో డిలీట్ చేసిన తర్వాత ఏమైంది భయపడ్డారా నా అన్వేష్కి నీకు ఏమైనా లింక్ ఉందా అని ఇది కొన్ని కామెంట్స్ ద్వారా సో ఆ వీడియోని ఆ కామెంట్స్ చూసిన ఏజుడ్ చూసిన ప్రతి ఒక్క కామెంట్కి రియాక్ట్ అయ్యి ఆ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేసిండు. ఆ రీఅప్లోడ్ అయిన తర్వాత అది వైరల్గా మారిన తర్వాత నా అన్వేషణ మళ్ళీ రియాక్ట్ అవుతూ ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. నానా ఏజుడ్ అనుకుంటా, అతని ఫ్యామిలీ గురించి, వాళ్ళ బ్రదర్ గురించి. సో ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నీ టాలెంట్ ఏందో నువ్వు చూపించాలి తప్ప ఫ్యామిలీ వరకు వెళ్ళొద్దు. ఫ్యామిలీ విషయాలకు సంబంధం కూడా లేదు. వాట్ ఎవర్ ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీవన్. అతని ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడాడు. సో ఇప్పుడు ఏ వీడియో వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎవరు ఏ విధంగా రియాక్ట్ అయితేనే ఇప్పుడు మనకి తెలియాల్సి ఉంది. సో కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ నా అన్వేషణ మరియు ఏజుడ్ విషయాన్ని ఫోకస్ చేసుకొని బాగా రీల్స్, వీడియోస్, మీమ్స్ అనేటివి చాలా వస్తూనే ఉన్నాయి. కానీ ఈ వీడియో మొత్తం చూసుకుంటే ఏజుడ్ ఇచ్చిన వార్నింగ్ అయితే గట్టిగానే తెలుస్తుంది. ఆయన కొంచెం పొలిటికల్గా కానీ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ కొన్ని వార్నింగ్ ఇచ్చారు. అది ఎవరైనా సరే శిక్ష మాత్రం పడుతుంది అని. కానీ ఏ మతమైనా ఏ కులమైనా మన అందరినీ ఒకటి చేస్తుంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, మనం అందరం కలిసి సంతోషంగా హ్యాపీగా ఆనందంగా బతకడమే ఏ దేవుడైనా కోరుకునేది, గవర్నమెంట్ కూడా కోరుకునేది. సో నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ నుంచి ఈరోజు వరకు వాటిపైన నెగిటివ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నా అన్వేషణకి మార్కెట్లో మాత్రం నెగిటివ్ పేరే. ఇప్పుడు ఇండియాకి వస్తే తక్షణమే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని హిందూ సంస్థలు నా అన్వేషణ పైన కేసెస్ అనేటివి ఫైల్ చేసినాయి. ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అనేకమైన కేసులు నా అన్వేషణ పైన పెట్టారు. సో నా అన్వేషణ అయితే ఏ వీడియో అయితే చేశాడో దానికి తగ్గ క్షమాపణ అనేది అతను చెప్పిన మళ్ళీ ఆ తర్వాత ఏజుడ్కి ఇచ్చే వార్నింగ్ కానీ, గరికపాటి గారి కామెంట్స్ కానీ, శివాజీ పైన కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన తర్వాత ఇప్పుడు నా అన్వేషణకైతే 3 కాలం దగ్గర పడిందని అర్థమవుతుంది. సో గర్వంతో నడుస్తున్నాడేమో అనిపిస్తుంది. సో గాయస్ ఇప్పుడు నా అన్వేషణ మాత్రం మన హైదరాబాద్కి వస్తే అతన్ని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అతని పైన అనేక కేసులు అనేటివి ఉన్నాయి. గవర్నమెంట్ కూడా దీనిపైన రియాక్ట్ అవుతుంది. సో అతని యూట్యూబ్ ఛానల్కి కూడా నోటీసులు అనేటివి వెళ్ళినాయి. ఏజుడే రియాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వార్ అనేది కొనసాగుతుంది. ఈ వార్ ఏ విధంగా వెళ్తుందో చూడాల్సిన తరుణం మనకు తెలుస్తుంది. సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అది సోర్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ గాయస్.